రైతులు తమ పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి గోడాములు నిర్వహించడం జరిగింది. ఈ గోడాములు కాస్త మందుబాబులకు అడ్డాగా మారాయి. మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ఉల్లి గోడాముల దగ్గర ఉన్నాం. లోపల ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. కోడుమూరు పట్టణంలో ఉల్లి గోడం దగ్గర ఉన్నాం. ఇక్కడ మన పరిస్థితులను చూడొచ్చు. కోటి రూపాయలతో విలువ చేసే ఈ మార్కెట్ కాస్త మొత్తం చెక్కలు ఊడిపడి రైతులకు అందుబాటులో లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకునింది. సమీపంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉల్లి రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ సాగు చేసే ఉల్లిని వర్షాకాలంలో నిల్వ చేయడానికి ఉల్లి గోడంను నిర్మించడం జరిగింది. ఈ ఉల్లి గోడం కాస్త పూర్తిగా రైతులకు అందుబాటులో లేకపోవడం శిథిలావస్థకు చేరుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ర్యాంప్ ఏదైతే చెక్కతో నిర్మించినటువంటి ర్యాంప్ ఉంటుంది. ఈ ప్రదేశం మొత్తం చెక్కలు పోయి కింద భూమిని అయితే నేల మనకు కనిపిస్తుంది. ఈ ర్యాంప్ మొత్తం పూర్తిగా పాడైపోయింది. అంటే రైతు ఒకవేళ ఇది మార్కెట్ అందుబాటులోకి వస్తే మళ్ళీ మరమ్మతులు చేయాల్సి అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ మరమ్మతులు చేపట్టాలి. ఇది పూర్తిగా రైతులకు అందుబాటులో లేకుండా కొంతమంది మందు బాబులకు అంటే సమీపంలోనే వైన్స్ ఉంటుంది. మందు బాబులకు కాస్త అడ్డాగా మారిపోతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో కూడా కొంతమంది మందు బాబులు ఇక్కడే మద్యం సేవించి సీసాలను కూడా పలగొట్టడం జరిగింది. అంటే ఈ యార్డ్లోనే సమీపంలోనే మద్యం షాప్ అయితే ఏదైతే ఉందో అదే మద్య ప్రియులు ఎవరైతే ఆగి ఇక్కడనే సీసాలను పగలగొట్టి చెల్లా చెదరగా చేస్తారే మనం చూస్తున్నాం. ఇటు పగిలిన సీసాలను అయితే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు మద్యం బాబులకు అడ్డాగా మారింది. అదే విధంగా మార్కెట్ మనం మరికొన్ని ప్రచార ప్రాంతాలు చూస్తున్నట్లయితే ఇక్కడ డోర్ అయితే ఉందో కన్నా ఒక డోర్ పోయింది. పై కప్పు చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందో. ఒక్కొక్క పై కప్పు మొత్తం ఒక రేకు పోయి పూర్తిగా అంటే వర్షం పడితే వర్షపు నీరు పూర్తిగా కిందకు పడే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వమైన ఈ గోడంని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను కోడుమూరు రైతుని. నా పేరు సూరి. పొలాలు నేను 40-50 ఎకరాలు కౌలుకు చేస్తా ఉన్నా. 6 ఎకరాలు ఉల్లిపాయ నాటినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. వర్షాలు ఎక్కువైపోయి ఇక్కడ ఏదో గవర్నమెంట్ ది మార్కెట్ ఉంది, ఉల్లి గోడంలు ఉన్నాయి అని అనుకుంటే ఏం ఉపయోగం లేకుండా అయిపోయినవి. దాన్ని బట్టి రైతుల్ని కొంచెం మీరు కాపాడా చర్య తీసుకొని దాన్ని ఉదయాలు మార్చి మనకు రైతుకు ఉపయోగపడేటట్టు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మాకు రైతులకు న్యాయం చేయండి. తాగుబోతులకు సారం అయిపోయింది. తాగడము, చీసలు పగలగొట్టడము అంతా అడ్డంకం లేనట్లా చేస్తా ఉన్నారు. దాన్ని చర్య తీసుకొని మీరు కొంచెం ఉపయోగపడేటట్లు చేయండి సార్. వైన్ షాప్ ఉన్న దానికోసం అక్కడ తీసుకునడము, ఇక్కడ చెరదగా చెడ్డు నీడలు ఉండవని మొత్తం సైడ్ దాంట్లోనే పార్ చేస్తా ఉన్నారు. తాగడం వాళ్ళు తక్కువ లేరు. లేడీస్ పైన ఏదైనా మార్కెట్ లోనే ఆరబోసుకోవాలా చేయాలంటే కూడా భయపడుతున్నారు. దాన్ని చర్య తీసుకురండి. నా పేరు వీరన్న, సిఐ2 మండల అధ్యక్షుడు, కోడుమూరు గ్రామం. వెంకటగిరి రోడ్ లో గల దాదాపుగా రైతులకు కేటాయించిన స్థలం అది 20 ఎకరాలు ఉంది. దాంట్లో 30 ఏళ్ల నుంచి పరంబోగు చెట్లు మొలిసి ఉన్న మార్కెట్ యార్డు రైతులకు ఉపయోగపడాలని ఏదో ₹1 కోటి పెట్టి అది నిర్మాణం చేశారు. పై కప్పులు రేకులు అక్కడక్కడ ఊడిపోవడంతో అవి రైతులకు ఉపయోగకరంగా లేకుండా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది రైతులు ఏదైనా పండించే పంటలు దాచుకోవాలంటే మార్కెట్ యార్డ్ అని చెప్తున్నారు పేరుకి మాత్రమే. దానికి ఏదన్నా రూపం దాల్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తే రైతులు ఎంతో ధాన్యం కానీ రైతు గిడ్డంగులు కానీ దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు పెట్టిన రైతుల కోసం కేటాయించిన స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని మా సిఐ2 తరఫున డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడైనా దానికి గ్రహించి కోడుమూరుకు అధికారం ఇచ్చినారు, మీకు పనులు చేసి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోడుమూరు రోడ్లో గల వెంకటగిరి రోడ్లో మనకు ఉల్లి గోడౌన్స్ ఏర్పాటు చేశారు. రైతులు దాచుకోవాలంటే దానికి సరైన గోడౌన్ పద్ధతులు లేదు. అది పడిపోవడం వల్ల, రేకులు ఊడిపోవడం వల్ల మందుబావులకు అడ్డగా మారింది. ప్రభుత్వం దాని మీద దృష్టి సారించి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తేనే మేలు. రైతులు ఉల్లి పండించిన పంటలు రోడ్లలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డు డెవలప్ చేసి రైతులకు ఉపయోగపడాలని మా ఉద్దేశము. మీరు కూడా దృష్టి సారించి
ప్రభుత్వము రైతులకు నిధులు కేటాయించి దానికి అభివృద్ధి చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ₹1 కోటి వెచ్చించి మరి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ₹1 కోటి వెచ్చించి చేసినటువంటి పనులు కూడా ఈ రోజు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ డబ్బులంతా ఇట్లా రైతులకు ఉపయోగపడలేదు, ఇట్లా మార్కెట్ యార్డ్ కమిటీకి ఉపయోగపడలేదు, మార్కెట్ యార్డ్ కూడా ఉపయోగపడకుండా వృధాగా ₹1 కోటి వృధా అయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఆ మార్కెట్ యార్డ్ కమిటీ దాని చొరవ తీసుకొని మరి డైరెక్టర్, చైర్మన్, తర్వాత ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరింత నిధులు హెచ్చించి వాటి కోసం రైతులకు ఉపయోగపడేలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని, రైతులకు ఉపయోగపడేలా ఉల్లికి సాగు చేసేలా, ఉల్లిని అక్కడ నిల్వ ఉంచేలా ఏర్పాటు చేసుకునే సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సందర్భంలో అక్కడికి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మార్కెట్ యార్డ్ కమిటీకి దగ్గరలో ఉండడం కారణంగా అది నిరుపయోగంగా శిథిలావస్థలో ఉండడం కారణంగా ఈ తాగుబోతు పరులందరూ కూడా అక్కడికి చేరుకొని నిత్యం వ్యసన పరులందరూ అక్కడ చేరుకొని తాగుబోతులకు నిలయంగా మార్కెట్ యార్డ్ కమిటీ మారిందని, మరి దీనిపైన ప్రభుత్వాధికారులు గాని మరి పోలీస్ శాఖ వారు గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి వ్యసన పరులకు అక్కడ నుంచి తరిమివేస్తే రైతులు ఆ సైడ్కి వెళ్ళడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే ఇటువంటి చర్యలు తీసుకొని చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉన్నటువంటి కర్నూలు మార్కెట్ యార్డు పూర్తి శిథిలావస్థకి జరుగుతుంది. ఇంకా ప్రారంభం కాకుండానే ఈ మార్కెట్ యార్డు పూర్తి దారుణంగా తయారైంది. సుమారు ₹1 కోటితో ఇక్కడ ఉల్లి మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏర్పాటు చేసిన ఆ యంత్రాలు కానీ, పరికరాలు కానీ, మిషన్లు కానీ అవి శిథిలావస్థ స్థితికి చేరుకున్నాయి. రైతులకు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డు ప్రభుత్వము వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని వేల హెక్టార్లలో ఉల్లి పంట పండిస్తున్నారు. మరి దాదాపు కర్నూలు, కోడుమూరు, దేవరకొండ, భువనగిరి, కృష్ణగిరి ఇలాంటి 6-7 మండలాలకు రైతులు ప్రధాన పంట ఇక్కడ ఉల్లి పంట ఉంటుంది. మరి ఈ పంట పడేటప్పుడు మార్కెట్ యార్డ్ కనీసం అవసరాలకు ఉపయోగపడకుండా నిరుపయోగపడుతుంది. మరి ఇక్కడ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ దీనిపై స్పందించి ఇంకా కనీసము ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డుకు ఒక 30 కోట్లు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఏడాది ఇక్కడ ఉల్లి పంట పండిస్తున్నారు, రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ నుంచి తాడేపల్లి కూడా తీసుకుపోయేటప్పుడే, లేదంటే కర్నూలు తీసుకుపోయేటప్పుడే ఇక్కడ ఉన్న రేటు ఇంకో రోజు ఉండదు, ఈ రోజున్న రేటు ఇంకో రోజు ఉండదు. దీనివల్ల రైతులు ధరలపై అవగాహన లేక, రవాణా ఖర్చులు చెల్లించలేక పూర్తి నష్టపోతున్నారు. కాబట్టి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉల్లి గోడౌన్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూసి గోడౌన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నాగేష్ తో మధు, కర్నూలు.